హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, అవి చెప్పుకుందాం. అట్లాగే ఈ వీడియో తర్వాత ఇంకో స్పెషల్ వీడియో ఏంటంటే ఈ ప్రోమో, అట్లాగే ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ ఫైర్ ఎట్లా ఉంది, ఎవరిది మళ్ళీ పులిహోర సిల్లీ రీజన్స్, ఎవరిది మళ్ళీ ఫైర్ బ్రాండ్ రీజన్స్ అనేది కూడా 1 to 1 పాయింట్ టు పాయింట్ కూడా మాట్లాడుకుందాం. ఆ వీడియో కూడా చూడండి. అట్లాగే మీరు మర్చిపోతున్నారు ఏంటి అర్థం కావట్లేదు, కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి రీచ్ ఉంటుంది, అందుకే పదే పదే అడుగుతున్నా. లైక్స్ మాత్రం మర్చిపోకండి, ఎట్టి పరిస్థితులు మర్చిపోకండి. అట్లాగే కామెంట్ కూడా మీరేమనుకుంటున్నారు, అలాగే మీరు పెట్టే కామెంట్కి మిగతా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది కనుక ఒకసారి మీ ఒపీనియన్ కూడా పెట్టండి. కామెంట్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యూస్ బౌల్ ఛానల్ ఈ సీజన్ ముగిసేసరికి 5 లక్షల సబ్స్క్రైబర్స్ అవుతారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం అవుతారా లేదో. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కామెంట్ కూడా మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో కూడా అప్డేట్స్ పడతా ఉంటాయి కనుక ఆ ఛానల్ కూడా చూడండి. లైక్ అయితే మర్చిపోకండి. సరే, శివాజీ పల్లవి ప్రశాంత్తో మాట్లాడతారు ఏమని నైట్. ఎప్పటికీ కూడా రిగ్రెట్స్ లేవురా వాళ్ళకి, ఎవరికి స్టార్మా బ్యాచ్కి రిగ్రెట్స్ లేవని లేక చెబుతాడు. అయితే ఎందుకుంటారు రిగ్రెట్స్ ఉంటే వాళ్ళు ఎందుకు అలా గ్రూప్ అనిపించుకుంటారు. మాది స్టార్మా బ్యాచ్ ఎస్ అని ఘనంగా గర్వంగా ప్రకటించారు కదా. ఓకే, వాళ్ళ ప్రొఫెషన్లో బయట ఏదైనా ఓకే, బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఇండివిజువల్గా ఆడుకోవాలి, ఇండివిజువల్గా ఎవరితో పోట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ వాళ్ళకి రిగ్రెట్స్ లేవు. పర్టికులర్గా ఇప్పుడు నన్ను ఎందుకు ఈ మాట అంటున్నాడు శివాజీ, ఆ నామినేషన్ డిజర్వ్ కాదు అని చెప్పిన దానికి నాగార్జున దగ్గర మళ్ళీ ఆయన రీజన్స్ అడిగించాడు కదా. అప్పుడు అడిగేటప్పుడు రీజన్స్ ఏమి వ్యాలిడ్ పాయింట్స్ లేవు. అన్నీ ఆయన కూడా ఇప్పుడు ఒక అమర్దీప్ గౌతమ్ విషయంలో కొంతవరకు పాయింట్స్ ఉంటే ఉండొచ్చు తప్ప మిగతా గౌతమ్ కృష్ణ వ్యవహారంలో కూడా క్లియర్గా చెప్పారు. మరి అలాగైతే ప్రిన్స్ని కూడా ప్రిన్స్ ఎవరిని మరి నామినేట్ చేశారు కదా. మరి నీ విషయంలో ఒకవేళ పార్షియాలిటీ ఉండుంటే అక్కడ నామినేషన్ కాకుండా ఉండేవాడు కదా. సో ఒక్క అమర్దీప్ విషయంలోనే కొద్దిగా కన్సిడర్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే నేను పార్టిసిపేషన్ చేశాను, ఎంటర్టైన్ చేశాను, టాస్క్ని పర్ఫెక్ట్గా చేశాను, నా బెస్ట్ ఇచ్చా, 100% ఇచ్చా. ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు, ఇస్తే ఇవ్వలే. అక్కడ వరకు ఆయన వరకు అయితే ఓకే. కానీ మిగతా అన్నీ కూడా గౌతమ్ కృష్ణ వ్యవహారంలో అక్కడ జరిగిన పాయింట్ పర్టికులర్గా మరి అక్కడ ఏంటిది ప్రిన్స్ ఎవరు నామినేట్ అయ్యాడు కానీ ఆయనకి కౌంటర్. శోభ ప్రతి దాంట్లో నువ్వు సందీప్ డామినేషన్ చేసేసి ఆయన మాట వినకుండా ఆయన వాయిస్ తొక్కేసి నీ నాయిస్ ఎక్కువ చేసేసి మళ్ళీ నువ్వేందమ్మా మళ్ళీ రివర్స్ గేరేస్తాను నువ్వు కూడా అనడాక ఆవిడికి చెప్పడం. సందీప్ మరి నువ్వు ప్రతిసారి మోగనేమన్నా అప్పుడప్పుడైనా నోరేపవా, నీకు ఒపీనియన్ లేదా, నీకు స్టాండ్ లేదా, నీకు స్ట్రాంగ్ ఒపీనియన్ అంటూ ఉండదల్లా ఆయనకి చెప్పడం. అట్లాగే ఇక తేజ అండ్ ఇంకెవరది ప్రియాంక. తేజ అయితే నిన్న చెప్పేశాడు, అరే 3 ఓట్లు పడ్డాయి, ఇంకా 5 ఓట్లకు ఆయన పడ్డాయి కాబట్టి వేసేస్తుంది తప్ప ఆయనకి పాయింట్ లేదు, సేఫ్ గేమ్ ఆడాడు. ఇంకొక అమ్మాయి ఎవరు ప్రియాంక, ఆ చెప్పిన రీజన్ అయితే పొంతనాలే. పవరాస్త్ర కోసం మేమందరం ఫైట్ చేస్తూ ఉంటే ఈయనేమో వచ్చిన పవరాస్త్ర పోగొట్టుకున్నాడు లేక ఒక సిల్లీ రీజన్, అది అసలు రీజనే కాదు ఇది. మళ్ళీ ఒకేసారి ఆ పాయింట్ అయితే కాదు లేక. సో మరి అలాంటప్పుడు వ్యాలిడ్ పాయింట్స్ లేనప్పుడు వాళ్ళే కదా పార్షియాలిటీగా ఫేవరిజం చూపించుకున్న పవరాస్త్ర కూడా గుంజుకున్నారని అడగడం విషయంలో రిగ్రెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిజమే కదా, రియలైజ్. కానీ ఎవరికి అట్లాంటివి ఉంటాయి రిగ్రెట్స్? గేమ్ మీద ఫోకస్ ఉండే వాళ్ళకి, ఆడియన్స్ కోణంలో ఇక్కడ జరిగే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉండే వాళ్ళకి అవన్నీ ఉంటాయి. ఎందుకంటే హోస్ట్ వచ్చి ఏదో సరదా వీకెండ్ వచ్చి గానా బజానా పెట్టి ఎంటర్టైన్ చేయడానికి రాడైనా. ఆడియన్స్ ఇగో ఇట్లా అనుకుంటున్నారు, సెటైరికల్గానో సరదాగానో నిన్న చాలా సెటైర్లు వేశాడు ఆయన. అట్లాగే చాలా పంచులు వేశాడు. అవన్నీ నవ్వించడానికి మనలతో ఏది పాట పాడు, పేపదు, పాట పాడు, గెస్ట్ చెయ్యు, డ్యాన్స్ చెయ్యు, ఇవన్నీ మనకి ఎంటర్టైన్ చేయడానికి ఆయన రావట్లేదు. మనకి పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంది, పబ్లిక్ మన ఆట గురించి ఏమనుకుంటున్నారు, ఇన్పుట్స్ ఏంటి, అవి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఆట మార్చుకోవాలని తెలివైన ఎవరైనా అయితే మార్చుకుంటారు. ఇలాంటివి ఏమైనా రిగ్రెట్స్ ఉంటే ఎవరైనా మార్చుకుంటారు. ఓహో మనం ఇక్కడ బిస్కెట్ అయ్యామా, ఇక్కడ రాంగ్ స్టెప్ వేసామా, ఓహో ఇది మార్చుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. బట్ వాళ్ళకి అది లేదు. సో రిగ్రెట్స్ ఉండవు. రిగ్రెట్స్ లేకపోతే ఏమైంది, ఫైనల్లీ పచ్చడి అవుతుంది, వాళ్ళ ఆట అంతా ఆటకెక్కిపోతుంది. అదే జరగబోతుంది. ఇప్పుడు శివాజీ విషయంలో అయితే ఆయన ఒకవేళ హోస్ట్ చెప్పినా మార్చుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ లోపల కూడా ఒకవేళ సిచ్యువేషన్ ఏదైనా రివర్స్ అవుతుందా అంటే, ఒకవేళ ఇప్పుడు ఆయన గౌతమ్ కృష్ణ చెప్పినట్టుగా పార్షియాలిటీ ఫేవరిజం అనేది సో ఏదైనా ఉంటే ఓకే మనం ఇక్కడ తప్పు చేసాము, మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అది ఎవరికైనా అది హోస్ట్ ఇచ్చే ఇన్పుట్స్ని బట్టి చేంజ్ చేసుకుంటే బెటర్. లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్. ఇంకా అలా గ్రాఫ్ తగ్గిపోతూ ఉంటుంది తప్ప పెరిగేది ఏముండదు. అలాగే పల్లవి ప్రశాంత్ అన్న మంచి పని చేసావని అడిగి అంటాడు. ఎందుకని అది ఎంతవరకు నేను చెప్పిన దాని గురించి డిజర్వా కాదా అనే దానికైతే ఆయన శివాజీ అమ్మో లేకపోతే నేను చచ్చిపోతారా బాబు, నా క్యారెక్టర్ మీద పడుద్ది అంటాడు. అయితే నిజంగా అక్కడ మాత్రం శనివారం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటు రిజర్వ్ కాదని చెప్పేసి పవరాస్త్ర గుంజుకున్న తర్వాత, పగలగొట్టేసిన తర్వాత ఆ టైం చూస్తే ఆ బ్రేక్లో బ్రెయిన్కి బాగా ఫాస్ట్గా పనిచెప్పి ఆలోచించి, అరే మనం ఎంత అన్ఫిట్టా, మనం ఇక్కడ ఆడట్లేదా, మనం అంతా
ఏమది పార్షియాలిటీతో ఉండిపోయినామా, ఇదేంది పెద్ద ఎలిగేషనే కదా దీనివల్ల అయితే. ఎందుకంటే ఒక్క గౌతమ్ కృష్ణ ఆ రోజు ఆ మాట అంటేనే ఆయన అంతలా రియాక్ట్ అయ్యాడు. అవునా కదా? నామినేషన్లప్పుడు జ్యూరీగా ఉండేటప్పుడు గౌతమ్ కృష్ణ నువ్వు లాయర్ వాడు జడ్జివా, వన్ సైడే చూస్తాను, రెండో వైపు చూడట్లా ఆయన లెక్క అనేటప్పుడు, అరే వీడేంటి నా మీద నేనంత పార్షియాలిటీ, నా క్యారెక్టర్ మీద ఇతను ఎలిగేషన్ చేస్తున్నాడు ఆయన లెక్క. వెంటనే ప్రిన్స్ ఎవరు నువ్వు ఆగ్రహ నీకు దండవర బాబు ఒక ఆయన అంటేనే అంతలా రియాక్ట్ అయినాడు. ఇప్పుడు 6 ఏకం డిజర్వే కాదనంటే ఏంటిది అంత అన్ఫిట్టా, నేను అంత కూరలో కరివేపాకులకి తీసి పడేస్తాను లేక టైం చూసి గురి చూసి కొట్టాడు అక్కడ, గురి చూసి. లేదంటే ఆయన కొట్టడం వల్ల అడగడం వల్ల ఆయన కూడా యాంకర్ కూడా హోస్ట్ నాగార్జున కూడా ఇంకా ఫుల్ ఫైర్ అయ్యి మొత్తం చిక్కుముడ్లను విప్పి ఇగో ఇది తప్పు అని ఎవరు తప్పు వాళ్ళే తెలుసుకుని లెక్క చేశాడు. లేదంటే సండే ఎపిసోడ్ సండే ఫండే ఆ ఫన్ మోడ్లోనే పోయి ఉండేది. ఇతను లేపడం వల్ల మళ్ళీ కంటెంట్ వచ్చింది, ఫైర్ వచ్చింది. శివాజీలో కూడా ఈ యాంగిల్ కూడా ఉంది. ఫస్ట్ వీక్ మనం ఒక ఎంటర్టైనర్ అని చూసాం కదా, ఎంటర్టైనర్ కాదు సమయం సందర్భం వస్తే ఫైర్ బ్రాండ్ కూడా అవుతాడు అని ఒక ప్రూవ్ చేసుకునే దానికి ఇతనికి వచ్చింది. దెబ్బతో రెగ్యులర్గా మనం సండే ఎపిసోడ్ చూసేదానికి ఈ సండే ఎపిసోడ్కి డిఫరెన్స్ గమనించారా? సండే ఎపిసోడ్ ఫుల్ ఫైర్తో చాలా పంచాయితో, నిన్న శనివారం ఎపిసోడ్ ఎట్లా సాగిందో అలాగే మొత్తం క్లారిటీ ఇప్పించి. మరి మీరు చేసింది పార్షియాలిటీ కదా, మరి మీరు చేసి ఆయనకి పార్షియాలిటీ గుడ్డ తగలబెట్టి మొహం మీద పడేస్తారా, ఇట్లా అంతా ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో బెటర్ అయింది. నిజంగా ఆయన అడగడమే బెటర్ అయింది. అట్లాగే ఇంకోటి ఏంటి, శివాజీ లెఫ్ట్ సైడ్ పడుకుంటారు, ఆయనకు అలవాటంట, ఎవరైనా పల్లవి ప్రశాంత్తో చెప్తాడు ఆ బెడ్ గురించి. లెఫ్ట్ సైడ్ పడుకుంటారు, హార్ట్ ఉంటుంది కనుక బెడ్ కింద అదేమీ విఐపి బెడ్ ఉంది కదా, అక్కడ బాక్స్ ఏది ఉంది అది ఖాళీ చేయమని ఆయన సందీప్కి చెప్పని పల్లవి ప్రశాంత్కి చెప్తాడు. అయితే ఇక్కడ ఏమైంది, పల్లవి ప్రశాంత్ ఇప్పుడు విఐపి దీంట్లోకి రూమ్లోకి వచ్చింది కదా యాక్సెస్ ఆయనకి కన్ఫర్మ్ కంటెస్ట్ హౌస్మేట్గా. సో ఆయనేమో విఐపి రూమ్లో సందీప్ బెడ్ మీద ఆయన పడుకుంటాడు. అట్లాగే ఈ శివాజీ ఏమో ఇటు పల్లవి ప్రశాంత్ వాళ్ళ రూమ్లోకి మారుతాడు కదా. ఇక్కడ ఈ బిగ్ బాస్ సీజన్ 7 అంటే ఫస్ట్ ప్రోమో వచ్చింది చూసారా, కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదే అని లెక్క. దానికి అర్థం ఏంటనేది ఇప్పుడు ఈ లైవ్ చూసాక ఈ సిచ్యువేషన్ చూసాక క్లియర్గా అర్థమైంది. ఓహో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు చెప్పారు. ఎందుకంటే అదొక పెద్ద బేతాల ప్రశ్న అయిపోయాయి. ఎందుకు ఏంటి కుడి ఎడమైతే ఏంటి పొరపాటు లేదు అంటున్నారు, ఏంటి ఎలా ఉండబోతుంది సీజన్ ఉల్టా పుల్టా అన్నారు కదా. ఇలానే ఇక్కడ సింక్ అయింది ఆ సిచ్యువేషన్కి అయితే. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఆయన రూమ్లోకి ఆయన బెడ్ దగ్గరికి వెళ్ళాడు, ఆ శివాజీ ఏమో ఇటు వచ్చి ఈయన బెడ్లోకి వచ్చాడు. అలాగే పల్లవి ప్రశాంత్కి అక్కడ విఐపి రూమ్లో ఆ నిద్ర పట్టక ఆ బెడ్షీట్ కప్పుకొని ఆడు తిరిగి ఈడు తిరిగి కింద పడి మీద పడి బెడ్షీట్ చాలట్లేదు నాడు కింద మీద పడుతున్నాడు, నిద్ర పడక పడరాని పాటలు పడుతున్నాడు. ఇక్కడ శివాజీ అయితే చక్కగా కాసేపు ఇతడు డిస్టర్బ్ అయ్యాడు, ఆడు తిరిగాడు ఇటు తిరిగాడు, మొత్తానికి ఏదైతే పడుకున్నాడు. మొత్తానికి కుడియడమైతే పొరపాట్లేదు, ఇన్నాళ్ళకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది ఇక్కడ. అలాగే ఇంకోటి ఏంటి, శివాజీ ప్రిన్స్తో అంటాడే అక్కడ ఓటేశాక అన్న ఎందుకు మాట్లాడలేదా అంది, ఓవర్ స్మార్ట్, నేనే కావాలని నేను సెల్ఫ్ బౌండరీ గీసుకున్న, నా లాంగ్వేజ్ నీకు అర్థం కాదని అన్న, ఆడపిల్ల కదా అంటూ ఆర్గ్యుమెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరి గురించి ఐ థింక్ ఆ అమ్మాయి ఎవరావిడ రతిక గురించి అయితే చెబుతా ఉన్నాడు ప్రిన్స్ ఎవరితో. ఆయన అంటే అన్న మరి నాకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు మీకు ఏదో అది అర్థం కాకపోవచ్చు, మరి ఆ అమ్మాయికి ఏమైంది, తెలుగు కదా ఇద్దరు కదా లెక్క. నిజమే ఆవిడకి తెలుగు ఉంది కానీ తెలివి తక్కువ, అందువల్ల ఫ్లిప్పింగ్ అయిపోయి బిస్కెట్ అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడ ఇంకా శివాజీ ఏమంటాడు, ఇంకా ఆవిడ పొడిచిన పోట్లు తెలియక పాజిటివ్గా సాఫ్ట్ కార్నర్లో ఉంటున్నాడు. అవును నా బిడ్డ లెక్క చూసా, బట్ ఆవిడతో ఆర్గ్యుమెంట్ ఇష్టం లేక ఆడబిడ్డ కదా ఆడపిల్ల కదా అని లెక్క నేనే తగ్గాను, బట్ ఓవర్ స్మార్ట్ ఆడేస్తుంది ఆవిడ. అక్కడ ఓటేసి వచ్చి ఇప్పుడు అక్కడ ఓటు అంటే కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళి ఏమనింది, డిజర్వ్ కాదు శివాజీ డిజర్వ్ కాదని చెప్పింది. అట్లాగే అక్కడ ప్రిన్స్ ఎవరి విషయంలో కూడా ఆయన డిజర్వ్ కాదు అని చెప్పింది. సో ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చా కూడా చెప్పేసి మళ్ళీ వచ్చి మాట్లాడితే కులాసగా మాట్లాడితే ఎవరికైనా హట్ అవుతారు కదా. లోపలికి వెళ్ళి నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు డిజర్వ్ కాదు తీసి పడేసి బయటకు వచ్చి అన్న ఎందుకు మాట్లాడంటే ఎవరు మాట్లాడతారు మరి దాన్ని ఓవర్ స్మార్ట్ అంటారా అని అంటాడు. అయితే ఓవర్ స్మార్ట్ కాదు ఇది, ఇంకా ఆమె పోట్లు తెలియక నాకు ఒక అసంతృప్తి ఉండిపోయింది. నిజంగా నిన్నటి ఎపిసోడ్ చూసినా ఓవరాల్గా అవి చూసినా ఒక అసంతృప్తి ఉండిపోయింది. ఏంటి అంటే శివాజీకి అసలు మనిషే కాదు అని తీసి పడేసింది కదా. ఆ ఒక్క వీడియో చూపిస్తే ఆవిడ వెళ్ళే ముందుగానే ఏదో ఒక సందర్భంలో శివాజీకి ఆ ఒక్క వీడియో చూపిస్తే అమ్మయ్య సాయిరామ్ అనేవాడు నేను కూడా. ఎందుకంటే అంత సంతృప్తి ఉండేది నాకు కూడా. ఎందుకంటే శివాజీ చిన్న వాటికే గ్రూపు అనేసి ఆ గ్రూప్ వాళ్ళు చిన్న మాట అనేసరి బాగా హట్ అవుతూ ఉన్నాడు. అలాంటిది కూడా చాలా పెద్ద మాటలు చాలా సింపుల్గా అనేస్తూ ఉంటుంది. అసలు మనిషేనా, మన దగ్గర ఏమో నాటకాలు ఆడతాడు, మన దగ్గర మనల్ని పిచ్చోలు చేస్తున్నాడు, నాగార్జున దగ్గర నాటకాలు ఆడిస్తున్నాడు అనేది కదా. ఆ ఒక్క బిట్టు చూపిస్తే బాగుండి అనిపించింది. మరి నాలాగే మీకు కూడా ఏమైనా ఒక అలాంటి అసంతృప్తి ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి. అందుకే ఆయన అయితే అంటాడు ఏమది ఐఎమ్ఏ స్మార్ట్ అని. అయితే స్మార్ట్ కాదు కానీ ఇది ఈ డబుల్ స్టాండ్, ఈ ఫ్లిప్పింగు, ఈ ఫెయిర్ లేకపోవడం అనేది అయితే స్మార్ట్ కాదు. అది వెన్నుపోట్లు ఇవన్నీ దానివల్ల ఏంటంటే
అయితే ఉంటే పాజిటివ్గా ఉండాలి కంప్లీట్గా, ఒక ఫ్రెండ్లీ వైబు అంతా హానెస్ట్గా ఎట్లా ఉండాలి. లేదంటే ఆపోజిట్తో స్ట్రైట్ ఫార్వర్డ్ ఫైట్ ఉండాలి. అంతే తప్ప కన్ఫ్యూజన్ రూమ్లోనే సీక్రెట్ రూమ్లోనే ఒక మాట అని బయటకు వచ్చి ఒక మాట ఇవన్నీ ఆడితే లాస్ట్కెళ్ళగా ఉంటుంది. ఇంకా వెన్నుపోటు కంటెస్టెంట్ అని అంటారు తప్ప ఇంకోటి ఉండదు. అట్లాగే తర్వాత శివాజీ ఇంకో మాట ఏమంటాడంటే, ప్రిన్స్ ఎవరైతే పల్లవి ప్రశాంత్ వాళ్ళతో ఏమంటాడు, ఎవరికి వారే ఇక్కడ మాస్టర్ పీసులు తోపులు అనుకుంటారా, బట్ ఎవరు కాదు అంటాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకుందాం. ఎవరికి వారు అలాగా అక్కడ బిగ్ బాస్ హౌస్లో కానీ బయట కానీ అలా అనుకోకపోతే ఎవరు బతకలేరు, కష్టం, ముందుకు వెళ్ళలేరు. ఒక టాస్క్లో అని ఒక లైఫ్లో కానీ ఎవరికి వారు మనం తోపు, మనం తురుంకాన్, మనం చించుతాం, మనం పొడుస్తాం, మనం పీకుతాం. ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అది అయితే అయిపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, బట్ ఎవరికి వారు అనుకుంటారో అందులో పర్టికులర్గా బిగ్ బాస్ హౌస్లో అది లేకపోతే డల్ అయిపోతారు, డేలా పడిపోతారు, డిసప్పాయింట్ కూడా అవుతారు. అలాగే నెక్స్ట్ వన్ తేజ జైలుకి వెళ్ళడం గురించి అయితే వెళ్తూ ఉంటే తెగ ఏడుపులు, అయ్యో తేజ వద్దని ఫుల్ కామెడీ, చాలా కామెడీ జరిగింది ఇక్కడ. ప్రియాంక వీళ్ళందరూ అయ్యో తేజ వద్దు ప్లీజ్ తేజ అని చెప్పేదో ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం, అలాగే ఆయన హగ్గులు ఇవ్వడం, ఇది సాగనంపుతున్నప్పుడు జోకులు అయితే ఫుల్ పేల్చాడు. అరే ప్రశాంత్ నీ వెనక ఎవరో ఉన్నారంటే ఆ శోభా శెట్టి హగ్ ఇవ్వలేదని, అరే రారా హగ్ ఎవరు, నీ వెనక ఎవరు అందట్లేదురా నాకు హగ్ కావాలని. శుభశ్రీ అరే మేకప్ అంటుకుందంటే ఆవిడ కూడా హగ్ ఇచ్చినప్పుడు మేకప్ అంటుకుందంటే ఈ మేకప్ ఎవరిది తేలాలి, ఈ మేకప్ ఎవరిదో తేలాలి అంటే శోభా శెట్టిదా ఇంకెవరిదో తేలాలంటే మళ్ళీ వరుసగా అందరూ హగ్గులు ఇవ్వాలని. ఆయన ఇంటెన్షన్ అంతా కూడా శోభా శెట్టి వచ్చి హగ్ ఇవ్వాలి ఆ జైలుకి పోతున్నందుకు. అయ్యో జైలుకి పోతాం అని లెక్క, అందరూ ఏడుస్తున్నారు, అందరూ హగ్గులు ఇస్తున్నారు, అందరూ సెండ్ ఆఫ్ ఇస్తున్నారు, కానీ ఎవరో మిస్ అయ్యారు, నేనెవరినో మిస్ అయ్యాను, మరి నన్ను ఎవరూ మిస్ అవ్వట్లేదు ఏంటి అని చాలా ఇది ఫన్ జనరేట్ చేశాడు. ఆ అమ్మాయిని ఫ్లట్టింగ్ చేస్తూ ఆవిడ కూడా మురిసిపోయి చాలా హాల్గా అయితే నడిచింది, చాలా కామెడీ అయితే జరిగింది. అలాగే హౌస్ మేట్స్ కూడా రావాలి. ఎవరు ఆ అమ్మాయి హౌస్ మేటే కదా, ప్రశాంత్ వచ్చాడు, హౌస్ మేట్స్ కూడా రావాలి. హౌస్ మేట్స్ సందీప్ అక్కడే ఉన్నాడు. ఈ థర్డ్ హౌస్ మేట్ ఎవరు శోభా శెట్టి రాలేదు కదా, హౌస్ మేట్స్ రావాలి సాగనంపాలి, హగ్గిచ్చి సాగనంపాలి లెక్క లోపలికి పంపాలని. కుడికాలు జైల్లో పెట్టి మొదట అడిగితే వేశాడు చాలాసేపటికి. ఫస్ట్ జైలు కంటెండర్ అంటే కన్ఫర్మ్డ్ హౌస్ మేట్ లేక ఫస్ట్ కంటెస్టెంట్ లేక ఫస్ట్ జైలు కంటెండర్ అంటే ఈ సీజన్ 7 నిజమే. ఆఖరి కూడా అవుతుంది. ఆయన కూడా అదే అంటాడు, వాళ్ళు అది సంపాదించారు, వీళ్ళు ఇది సంపాదించారు, వాళ్ళు అది సంపాదించారు, మొత్తానికి నేను ఇది సంపాదించాను, ఫస్ట్ జైలు కంటెండర్ అని లెక్క. అదొక ఫన్. అటుగా గౌతమ్ కృష్ణ వెళ్ళి అరే తేజద్దా ప్లేట్లు కడగడానికి పిలుస్తాం రెడీగా ఉండని. తేజు లోపలికి వెళ్ళాక కూడా హోమ్ టూర్ అంట, హోమ్ టూర్ లెక్క జైలు టూర్ చేసుకోవాలంట. నయమే ఇప్పుడు చాలామంది ఇంకా వ్యూస్ కోసం ఫ్రిడ్జ్ టూరు, బాత్రూమ్ టూరు, దౌర్భాగ్యాలన్నీ చూడాల్సి వస్తున్నాం, రకరకాల టూర్లు అంటే ఇవన్నీ. ఎంత దౌర్భాగ్యం అంటే ఆఖరికి యూట్యూబ్ని ఇలాగ వాడి వాడకం అంటే ఇదే అని లెక్క చేసేస్తున్నారు. ఇంకా హోమ్ టూర్ సరే, ఇంకా బాత్రూమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు ఇలాంటివి కూడా. అయితే ఒక తేజ జైలు టూర్ చేసుకుంటా అనేసి ఒక మాట అంటాడండి. ఏముంది మీ అందరూ ఒక బాత్రూమ్ 2 బాత్రూమ్లు కొట్టుకు చావాలి, విఐపీ రూమ్లో కూడా నలుగురు కలిపి ఒకటే బాత్రూమ్, అది ఇక్కడ సోలో మనకు ఒక్కడికే ఒక బాత్రూమ్, స్పెషల్ బాత్రూమ్, హ్యాపీ అని చెప్పి అంటాడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక బిగ్ బాస్ నాన్ ఏసీ అయినా పర్లేదు కానీ అడ్జస్ట్ అయిపోతుంది, కానీ ఒక టేబుల్ ఫ్యాన్ అయితే పంపయ్యా బాబు, ఇక్కడ దోమలు కుట్టేటువంటి వేడిగా ఉందని అడుగుతాడు. అలాగే షవర్ బాత్ ఉందా ఇవన్నీ అడుగుతాడు. అంటే జైల్లో కూడా నాకు విఐపీ ట్రీట్మెంట్ కావాలి బిగ్ బాస్ అని అడుగుతా ఉన్నాడు. మరి విఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారో లేదో కూడా చూద్దాం. అయితే ఇంకోటి ఏంది, శుభశ్రీ అంటది ఇక్కడ, అరే జైలుకి వెళ్ళి అన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాడే, అంతా ఎంజాయ్ చేస్తున్నాడు దాన్ని కూడా. అంటే ఆయన నిజంగా ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్న రిలీఫ్ వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకో తేజ్ అయిన మాదిరిగా మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, ఆ కొత్త మూడ్లోకి వచ్చినట్టు. లాస్ట్ వీక్ అంతా భయపడ్డాడు కూడా, నామినేషన్ అయిపోతాం, ఒక 2-3 రకాల సెంటిమెంట్లు కూడా పెట్టుకొని ఆ బెడ్ మీద పడుకున్న వాళ్ళందరూ కిరణ్ రాదుడు అలా వరుస వెళ్ళిపోయారు, లేకపోతే వంట చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఇవన్నీ సెంటిమెంట్లు అన్నీ బ్రేక్ అయినట్టే. సో ఆ రకంగా కూడా భయపడ్డాడు. సో అది ఇంకోటి ఏంటంటే ఈసారి జైల్లో ఉండే వాళ్ళకి రాగిజావ్ ఒకటేనా అని అడుగుతుంది శుభశ్రీ. నేను హోస్ట్ కూడా అదే చెప్పాను, రాగిజావ్ కోసం ఎదురు చూపులు ఆయన. అయితే గౌతమ్ కృష్ణ కాసేపు పోయాక మసాజ్ కోసం తేజను బయటికి తీసుకొచ్చి హెడ్ మసాజ్ అంతా చేస్తే శోభా శెట్టి అంటది, అదేంటి పనిష్మెంట్ అంటే అట్లా ఉంది వీళ్ళకి, అది అట్లా చేస్తారు, చేయకూడదు కదా, మరి ఇది ఎడుదారి చేస్తుందో చూద్దాం, నిజమే కదా అని లెక్క. అయితే పనులు చేయించుకోమన్నారు గౌతమ్ కృష్ణని, మరి పనులు అక్కడికి వెళ్ళి చేయించుకోవాలా, జైలు దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ బయటికి పెట్టి, లేకపోతే జైలు నుంచి ఇతన్నే తీసుకురావాలా? ఇప్పుడు గౌతమ్ కృష్ణ జైల్లోకి వెళ్తే ఈయనకి పనిష్మెంట్ ఇచ్చినాడు, జైలుకి వెళ్ళేట్టు ఉంటుంది. మరి ఆయన బయటికి తీసుకొస్తే రూల్ బ్రేక్ చేసినాడు, మరి ఇది ఎటు నుంచి ఎడుదారి తీస్తుందో చూద్దాం. అటుకి ఇంకో అప్డేట్ హైలైట్ ఏమంటే తమిళ బిగ్ బాస్ సీజన్ 7 కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అది కూడా స్టార్ట్ అయింది. 18 మంది కంటెస్టెంట్లు అయితే ఎంట్రీ ఇచ్చారు. ఇది ఎంత వెరైటీగా ఉందంటే అసలు ఫస్ట్ రోజు అరే భలే చేసిరే, అది నాకేదనిపి ఏమంటే స్టేజ్ మీద ఒక్కొక్కరికి ఒక చైన్ అని రకరకాల యాక్సెసరీస్ ఇట్లా గిఫ్ట్లు అయితే మొదటి కంటెస్టెంట్ నుంచి అందరి వరకు అట్లా హోస్ట్ కమల్ హాసన్ అయితే ఇచ్చారు. ఇస్తూనే ఫస్ట్ కంటెస్టెంట్కి ఈ కెప్టెన్ బ్యాండ్ అయితే ఒకటి ఇచ్చారు. కెప్టెన్ బ్యాండ్ ఇచ్చి ఆయన హౌస్లోకి పోయాక రెండో పర్సన్ ఈ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని మోటివేట్ చేయి, ఇది నాకు కెప్టెన్ బ్యాండ్ ఇచ్చారు.
నేను కెప్టెన్గా ఉండాలనుకుంటున్నా అని మోటివేట్ చేయి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వే కెప్టెన్, ఒప్పుకోలేదు, వాళ్ళ కన్వీనియన్స్ కాలేదు, నీ మోటివేషన్కి వాళ్ళు బెండ్ అవ్వలేదంటే నువ్వు వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళ కెప్టెన్ అని చెప్తాడు. హైలైట్ ఉంది ఇది. అలా ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి సెకండ్ కంటెస్టెంట్కి అడిగి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు నువ్వేలా కంటెస్టెంట్, నువ్వేలా కెప్టెన్ అవుతావు అనేసి అగ్రి అవ్వాలి. మరి అప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఆ బ్యాడ్జ్ అయితే వాళ్ళకి ఇచ్చేవాల్సి వస్తుంది. సెకండ్ కంటెస్టెంట్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి ఫిఫ్త్ నుంచి అలాగా చైన్ హైలైట్ అయితే అనిపించింది. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిందంటే లాస్ట్ కంటెస్టెంట్ ఎవరైతే 18వ కంటెస్టెంట్ విజయ్ వర్మ అనే కంటెస్టెంట్ అడుగు పెడితే అక్కడికి వెళ్ళి ఆగింది అది. 1 నుంచి 2, రెండో కంటెస్టెంట్, మూడో కంటెస్టెంట్, 4 నుంచి 5 నుంచి 6, 7, 8 అలాగే లింక్ అంతా చైన్ అంతా తిరిగి లాస్ట్కి 18వ కంటెస్టెంట్కి వెళ్ళింది. ఫస్ట్ రోజు హౌస్లో అడుగు పెట్టగానే కెప్టెన్ కూడా అయ్యాడు ఆయన. ఇది చాలా హైలైట్ అనిపించింది. ఈ కాన్సెప్ట్ కూడా మీకు నచ్చింది, బాగుందంటే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. అయితే మనకి వాళ్ళకి ఎప్పుడు ఒక నెల రోజులు తేడా ఉంటుంది కనుక ఇప్పుడు అక్టోబర్ 1న స్టార్ట్ అయింది కదా, ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. సంక్రాంతి పండుగ కూడా మనకి దక్షిణ భారతదేశంలో సంక్రాంతి దేశమంతా జరుపుతాం. పర్టికులర్గా సౌత్ ఇండియాలో చాలా పెద్ద పండుగ, తమిళనాడులో కూడా అలాంటి సంక్రాంతి పండుగ కూడా వాళ్ళ హౌస్లోనే జరుపుకుంటారు. ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ తమిళ బిగ్ బాస్ అప్డేట్స్, హైలైట్స్. అలాగే నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్ కూడా ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. లైక్ మాత్రం చేయండి.